ఒరిస్సా రాష్ట్రంలో మాత్రమే జరిగే పూరి జగన్నాథ రథయాత్రను సిద్దిపేటలో నిర్వహించనున్నట్లు ఇస్కాన్ ఆలయ ప్రతినిధి రంగతీర్థదాస్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇస్కాన్ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. ఒరిస్సా రాష్ట్రంలో మాత్రమే జరిగే జగన్నాథ రథయాత్రను హరే కృష్ణ సత్సంగం ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 19వ తేదీ ఆదివారం రోజున సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్న శ్రీనివాస ధ్యాన మందిరం నుండి మధ్యాహ్నం 2 గంటలకు రథయాత్ర ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ రథయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రథయాత్ర ముగిసిన అనంతరం శ్రీనివాస ధ్యాన మందిరంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సభ్యులు బుచ్చిబాబు, మచ్చేందర్, వేణు పాల్గొన్నారు. హరే కృష్ణ. సిద్దిపేట వాస్తవులకు ఒక శుభవార్త. ఎంతో అంగరంగ వైభవంగా జరుగు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ పూరి జగన్నాథ రథయాత్ర దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా మన సిద్దిపేటలో 19వ తారీఖు హరే కృష్ణ సత్సంగం ఇస్కాన్ రాంపల్లి ఆధ్వర్యంలో నిర్వహించడానికి నిశ్చయించాం. కావున అందరూ భక్తులు ఈ రథయాత్రలో పాల్గొనాలని మా యొక్క విధము. రథేతు వామనం దృష్ట్యా పునర్జన్మను విద్యతే అని బ్రహ్మాండ పురాణం ఇస్తుంది. ఎవరైతే ఆ జగన్నాథుని ఈ రథం పైన దర్శించి ఆ రథ చక్రాలను లాగుతారో వారు పునర్జన్మ అనేది ఉండదు. కావున సిద్దిపేట వాస్తవులందరూ ఈ రథయాత్రలో పాల్గొని జగన్నాథుని రథాన్ని లాగి హరినామ సంకీర్తనలో ఆనందాన్ని పొంది తర్వాత భోజన ప్రసాదాలు స్వీకరించాలని మా యొక్క విన్నపం. ఈ కార్యక్రమం వచ్చేసి 19 జూలై ఆదివారం నాడు శ్రీ వెంకటేశ్వర దేవస్థానం నుండి మొదలవుతుంది. సుభాష్ రోడ్, గాంధీ చౌక్, ఎక్స్ రోడ్, హనుమాన్లు మరియు విక్టరీ టాకీస్ మీదుగా మళ్ళీ శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరంలో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామివారి పుష్పార్చన, మహా ఆర్తి సేవ మరియు అందరికీ భోజన ప్రసాదము ఉంటుంది.